హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ బైట్స్ బై భరత్. ఈరోజు మీ ముందుకు ఒక చక్కటి బ్యాంకింగ్ నోటిఫికేషన్తో రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ వచ్చేసి మన ఐడిఎఫ్సి ప్రైవేట్ బ్యాంకులో అయితే మీకైతే బ్యాంకింగ్ ఆఫీసర్ కోసం అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. మన ఐడిఎఫ్సి బ్యాంక్ అందరికి తెలిసే ఉంటుంది. ప్రస్తుతానికి చాలా గ్రోయింగ్ బ్యాంక్ ఇది. వన్ ఆఫ్ ది లార్జెస్ట్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్ ఇది వచ్చేసి మనకు ఐడిఎఫ్సి బ్యాంక్ అనేది. ఈ పొజిషన్స్ వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో అయితే వేకెన్సీ ఉండడం జరిగింది. అండ్ మీరు వచ్చేసి పాన్ ఇండియా కూడా అప్లై చేసుకోవచ్చు. బట్ మనకు ఆంధ్రప్రదేశ్లో చాలా వేకెన్సీ ఉన్నాయి, అలాగే తెలంగాణలో కూడా వీళ్ళ బ్రాంచెస్ కూడా ఉండడం జరిగింది. అలాగే దీనికి ఎలిజిబిలిటీ కనుక చూసుకుంటే ఏదైనా డిగ్రీ ఉంటే సరిపోతుంది. సో మీరందరూ వెంటనే అప్లై చేసుకోండి. సో పూర్తి వివరాలు నేను ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. ఎలా అప్లై చేయాలో, అసలు రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటనేది నేను వీడియోలో ముందుగా చెప్తాను. సో దయచేసి వీడియోని ఎండ్ వరకు చూస్తేనే మీకు ఎగ్జాక్ట్గా అర్థమవుతుంది ఈ అప్లికేషన్ ప్రాసెస్ ఏంటనేది. సో నా రిక్వెస్ట్ ఏంటంటే, మన ఛానల్కి ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఆల్ అనే బటన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. అలాగే నా రిక్వెస్ట్ వచ్చేసి, నా వీడియో కనుక నచ్చితే దయచేసి వీడియోని లైక్ చేయండి, అలాగే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. లెట్ us గెట్ ఇన్ టు ద అఫీషియల్ నోటిఫికేషన్ స్టూడెంట్స్. ఇక్కడ నేను ఆన్లైన్ అప్లికేషన్లోకి ఎంటర్ అయిన స్టూడెంట్స్ వచ్చేసి మనకు పొజిషన్ కనుక చూస్తే బ్యాంకింగ్ ఆఫీసర్ కరెంట్ అకౌంట్ అని అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. పొజిషన్ అనేది బ్యాంకింగ్ ఆఫీసర్ కరెంట్ అకౌంట్. కరెంట్ అకౌంట్ అంటే మనకు వచ్చేసి కరెంట్ అకౌంట్ సోర్స్ చేయాలి స్టూడెంట్స్. మనకు కాసా అనేది ఉంటుంది, కరెంట్ అకౌంట్ అండ్ సేవింగ్స్ అకౌంట్. సో కరెంట్ అకౌంట్ అనేది మనం సోర్స్ చేయడానికి మెయిన్ ఈ జాబ్ రూల్ వచ్చేసి మీరు ఎలా సోర్స్ చేయాలి ఏంటనేది నేను క్లియర్గా చెప్తాను మీకు. నేను జాబ్ డిస్క్రిప్షన్ కనుక చూసుకుంటే జాబ్ టైటిల్ సేల్స్ ఆఫీసర్ కరెంట్ అకౌంట్ వచ్చేసి, మీరు సేల్స్ ఆఫీసర్ కరెంట్ అకౌంట్ అంటే బ్యాంక్లో సేవింగ్స్ అకౌంట్స్ ఓపెన్ చేయించాలి, అలాగే దాంతోపాటు కరెంట్ అకౌంట్స్ కూడా ఓపెన్ చేయించాలి. బట్ సపరేట్ వర్టికల్కి ఆఫీసర్స్ని పెట్టడం జరుగుతుంది. సో కరెంట్ అకౌంట్కి సపరేట్గా సేల్స్ ఆఫీసర్ అయితే పెట్టడం జరిగింది. ప్లేస్ ఆఫ్ వర్క్ వచ్చేసి పాన్ ఇండియా. సో మన హైదరాబాద్లో చాలా పొజిషన్స్ ఉండడం జరిగింది. ఆల్మోస్ట్ తెలంగాణలో కూడా మంచి మంచి ప్లేస్లో ఐడిఎఫ్సి బ్యాంక్ అయితే ఓపెన్ చేశారు. అలాగే ఆంధ్రలో కనుక చూసుకుంటే విజయవాడ, మనకు వైజాగ్, విజయనగరం, అలాగే గుంటూరు, ఈ డిస్ట్రిక్ట్స్లో చూసుకుంటే కూడా చాలా వేకెన్సీ అయితే ఉండడం జరిగింది. బిజినెస్ యూనిట్ వచ్చేసి రీటైల్ బ్యాంకింగ్ అండ్ వచ్చేసి ఫంక్షనింగ్ వచ్చేసి బ్రాంచ్ బ్యాంకింగ్. మీరు కస్టమర్ ఇంటరాక్షన్ ఉండడం జరుగుతుంది స్టూడెంట్స్. ఇది బ్యాక్ ఎండ్ కాదు, ఇది ఫంక్షనింగ్ వచ్చేసి బ్రాంచ్లో చేయాలా. మనకు వచ్చేసి రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ జాబ్ పర్పస్ చూసుకుంటే ప్రస్తుతానికి ద రోల్ ఎంటైటిల్స్ డైరెక్ట్ కస్టమర్ ఇంటరాక్షన్ అండ్ ఈజ్ రెస్పాన్స్ ఫర్ బిజినెస్ అక్విజిషన్ ఆఫ్ కరెంట్ అకౌంట్స్ ఫర్ డిజిగ్నేటెడ్ బ్రాంచ్. మిమ్మల్ని ఒక బ్రాంచ్కి అయితే అపాయింట్మెంట్ చేయడం జరుగుతుంది యాజ్ ఏ సేల్స్ ఆఫీసర్ కరెంట్ అకౌంట్ అని. అప్పుడు మీరు ఏం చేయాలంటే, మీరు వచ్చేసి డైరెక్ట్ కస్టమర్ ఇంటరాక్షన్ అయితే మీకు ఉంటుంది. కరెంట్ అకౌంట్ ఏదైనా ఓపెన్ చేయాలంటే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ వచ్చేసి మీరే ఉంటారు, సేల్స్ ఆఫీసర్. సో కస్టమర్తో ఇంటరాక్షన్ చేయాలి. మీరు ఏ డాక్యుమెంట్స్ కావాలో కరెంట్ ఓపెన్ చేయడానికి అని కస్టమర్స్కి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. కస్టమర్ దగ్గర కరెక్ట్ డాక్యుమెంట్స్ ఉంటే వెంటనే కరెంట్ అకౌంట్ ఓపెన్ చేసి ఇవ్వాలా. అలాగే మీరు ఒక బ్రాంచ్కి అయితే బిజినెస్ తేవడానికైతే మీరు కరెంట్ అకౌంట్ బిజినెస్ తేవాలి. ఒక డిజిగ్నేటెడ్ బ్రాంచ్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. సో డైలీ టార్గెట్స్ కూడా మీరు చేయడం జరుగుతుంది. ఇట్ విల్ ఆల్సో ఎంటైల్ ఎక్స్ప్లెయినింగ్ అండ్ సెల్లింగ్ బ్యాంకింగ్ ప్రొడక్ట్స్ టు కస్టమర్స్ అండ్ యాక్టింగ్ యాజ్ అ లింక్ బిట్వీన్ కస్టమర్స్ అండ్ బ్యాంక్. అలాగే దీంతో పాటు మీరు వచ్చేసి కస్టమర్స్కి సెల్లింగ్ కూడా చేయాలి. కొన్ని బ్యాంకింగ్ ప్రోడక్ట్స్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. మీ బ్రాంచ్లో ప్రత్యేకంగా ఎలాంటి బ్యాంకింగ్ ప్రోడక్ట్స్ ఉన్నాయో ఆ బ్యాంక్ ప్రోడక్ట్స్ మీరు కస్టమర్స్కి చెప్పి కన్విన్స్ చేసి ఆ ప్రోడక్ట్స్ని కూడా అమ్మాలి స్టూడెంట్స్. దీంట్లో సేల్స్ ఆఫీసర్ అంటే టోటలీ ఇలా ఉంటుంది, బ్యాంకింగ్ ప్రోడక్ట్స్ అమ్మడం స్టూడెంట్స్. నెక్స్ట్ వచ్చేసి ఎన్ష్యూరింగ్ బెస్ట్ ఇన్ క్లాస్ సర్వీస్ టు ద కస్టమర్స్. మీరు వచ్చేసి కస్టమర్స్కి ఒక క్లాస్ సర్వీస్ అయితే ఇవ్వాలి. కస్టమర్కి వచ్చేసి కస్టమర్ డిలైట్ ఇవ్వాలి. ఎండ్ ఆఫ్ ది డే కస్టమర్ సాటిస్ఫై వెళ్ళాలా. సో ఎండ్ ఆఫ్ ది కస్టమర్ కేర్స్ కూడా కస్టమర్స్ కాల్ చేసి మీ సర్వీస్ ఎలా ఇచ్చారని కూడా క్వశ్చన్స్ రేజ్ చేస్తాయి. సో అలాగే మీ మేనేజర్ కూడా మిమ్మల్ని మానిటర్ చేస్తుంటాడు, కస్టమర్స్కి మీ సర్వీస్ ఎలా చేస్తున్నారు, కస్టమర్స్కి క్వెరీస్ ఆన్సర్ చేస్తున్నారా లేదా. సో దాన్ని బట్టే మీ ఫ్యూచర్ ప్రమోషన్స్, మీ రేటింగ్, మీ పర్ఫార్మెన్స్ బోనస్ కూడా డిపెండ్ అయి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ద రోల్ బియరర్ హ్యాస్ ఎ రెస్పాన్సిబుల్ టు సపోర్ట్ సేల్స్ మేనేజర్ ఇన్ క్యాచ్మెంట్ మ్యాపింగ్, కస్టమర్ ఫీడ్బ్యాక్ అండ్ ఐడెంటిఫైయింగ్ అండ్ కన్వర్టింగ్ పొటెన్షియల్ ఆపర్చునిటీస్. సో మీరు వచ్చేసి సేల్స్ మేనేజర్ కింద వర్క్ చేస్తారు, సేల్స్ ఆఫీసర్. సో సేల్స్ ఆఫీసర్ వచ్చేసి సేల్స్ మేనేజర్కి లీడ్స్ ఇస్తుండాలా, కస్టమర్ ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వాలా. అలాగే ఐడెంటిఫైయింగ్ అండ్ కన్వర్టింగ్ పొటెన్షియల్ ఆపర్చునిటీస్. ఒక కస్టమర్ కనుక పొటెన్షియల్ కస్టమర్ కనబడితే ఆ కస్టమర్ని ఐడెంటిఫై చేసి అతని నుంచి ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయించే పనిలో మీరు పడి ఉండాలా. సో అలాంటి లీడ్స్ అనేది తీసుకొచ్చి మీరు సేల్స్ మేనేజర్ చేతిలో పెట్టాలా. ఎందుకంటే మీరు వచ్చేసి సేల్స్ మేనేజర్కి రిపోర్ట్ చేస్తారు, మీరు సేల్స్ ఆఫీసర్స్ కాబట్టి. ద రోల్ బియరర్ ఈజ్ రెస్పాన్సిబుల్ డ్రైవింగ్ క్లయింట్ అక్విజిషన్, deepening customer relationship and capitalizing on lifetime value in each relationship,
టు అచీవ్ లార్జర్ ఆర్గనైజేషనల్ గోల్స్. సో మీరు వచ్చేసి మిమ్మల్ని ఏమంటారు, రోల్ బియరర్ అంటారు. మీరేంటంటే మీరు రెస్పాన్సిబుల్, దేనికి రెస్పాన్సిబుల్, క్లయింట్ అక్వైజేషన్. అంటే క్లయింట్ని మన బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేయడానికి మీరు మెయిన్ రెస్పాన్సిబిలిటీ మీదే. అండ్ కస్టమర్తో రిలేషన్షిప్ చాలా బాగా మనం మెయింటైన్ చేయాలి. ఒక్కసారి కస్టమర్ మనతో బ్యాంక్లో అకౌంట్ ఓపెన్ చేసిన లైఫ్ లాంగ్ మనతో రిలేషన్షిప్ ఉండాలి. ఆ రిలేషన్షిప్ కంటిన్యూ అవ్వాలంటే మీ సర్వీస్ బాగా చేయాలి. సో మీ రోల్ వచ్చేసి సర్వీస్ అనేది బాగా చేయాలి, కస్టమర్ డిలైట్ ఉండాలి. నెక్స్ట్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్లోకి వెళ్ళిపోదాం స్టూడెంట్స్. రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ కనుక చూసుకుంటే అక్విజిషన్ ఆఫ్ ఎన్టీబీ కరెంట్ అకౌంట్స్ కస్టమర్స్ ఇన్ ద ఐడెంటిఫైడ్ సెగ్మెంట్ అండ్ రిఫరెన్స్ జనరేషన్ ఫ్రమ్ ద స్పెసిమెంట్ క్యాచ్మెంట్ ఏరియా. ఓకే, మన కరెంట్ అకౌంట్ కస్టమర్స్ మాత్రం అక్విజిషన్ చేసుకోవాలి. అలాగే కొన్ని సెగ్మెంట్స్ అయితే ఐడెంటిఫై చేసుకొని అండ్ రిఫరెన్స్ జనరేషన్ చేయాలి. అలాగే స్పెసిఫైడ్ క్యాచ్మెంట్ ఏరియా, కొన్ని క్యాచ్మెంట్ ఏరియాస్ ఉంటే ఆ క్యాచ్మెంట్ ఏరియాలని ఈ కరెంట్ అకౌంట్ హోల్డర్స్ని మనం పట్టుకోవడానికి ట్రై చేయాలి. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఎన్ష్యూర్ అక్విజిషన్ ఆఫ్ హై క్వాలిటీ కరెంట్ అకౌంట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రొడక్ట్ మిక్స్, సెగ్మెంట్స్ అండ్ కస్టమర్ కాన్స్టిట్యూషన్ మిక్స్. వచ్చేసి మీరు హై క్వాలిటీ కరెంట్ అకౌంట్స్ని మాత్రమే మీరు కాన్సన్ట్రేట్ చేయాలి. ప్రోడక్ట్ మిక్స్ ఉండాలి స్టూడెంట్స్. వచ్చేసి కరెంట్ అకౌంట్ హోల్డర్స్ ఒక నార్మల్గా ట్రేడర్ ఉంటాడు, ట్రేడర్ కరెంట్ అకౌంట్ ఓపెన్ చేసి అతను హై క్వాలిటీ, ఎందుకంటే డైలీ ఒక కొన్ని ల్యాక్స్లో టర్న్ ఓవర్ ఉంటుంది అతన్ని కరెంట్ అకౌంట్ ట్రాన్సాక్షన్. సో అలాంటి వాళ్ళని మీరు కనుక కాన్సన్ట్రేట్ చేస్తే, ఎందుకంటే మీ క్యాష్ లిక్విడ్ అనేది బాగా ఉంటుంది, సో దట్ మీరు ఆ క్యాష్ అనేది వేరే బ్రాంచెస్ కూడా యూజ్ చేయొచ్చు. హై క్వాలిటీ కస్టమర్స్ని మీరు సేల్స్ పిచ్ చేయాలి స్టూడెంట్స్. అలాగే ప్రొయాక్టివ్ రిజిస్ట్రేషన్ అండ్ యాక్టివేషన్ ఆఫ్ అక్వైర్డ్ కస్టమర్స్ టు డైరెక్ట్ బ్యాంకింగ్ ఛానల్స్. అలాగే కస్టమర్స్తో ఇంటరాక్ట్ అవ్వాలి. మన డైరెక్ట్ బ్యాంకింగ్ ఛానల్స్ ఏమంటే వాళ్ళతో రిజిస్టర్ చేయించాలి. మీట్ అండ్ ఎక్సీడ్ ద డిఫైన్ టార్గెట్స్ ఫర్ న్యూ కస్టమర్ అక్విజిషన్స్ అండ్ మంత్ ఆన్ మంత్ బై అనలైజింగ్ ట్రాన్సాక్షన్ బ్యాంకింగ్ నీడ్స్ ఆఫ్ ది కస్టమర్. ఓకే, మీరు మంత్ ఆన్ మంత్ టార్గెట్స్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. అండ్ న్యూ కస్టమర్ అక్విజిషన్స్ కూడా మీరు మంత్ ఆన్ మంత్ చేస్తూ ఉండాలి. మీకు ఒక 10 కస్టమర్స్ ఈ మంత్ మీరు కరెంట్ అకౌంట్ ఓపెన్ చేయమంటే 10 మీరు అచీవ్ అయిపోయి ఒక 5 ఎక్స్ట్రా చేసి, సో అక్కడ మీకు చాలా యూజ్ అనేది ఉంటుంది. మీ రేటింగ్ అనేది టోటల్ అక్కడే డిపెండ్ అయి ఉంటుంది. అలాగే బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ కూడా చేయించాలా. అసిస్ట్ అండ్ సపోర్ట్ సేల్స్ మేనేజర్ ఇన్ క్యాచ్మెంట్ మ్యాపింగ్ అండ్ స్కోపింగ్ ఎక్సర్సైజ్. సో మీరు చెప్పాను ఆల్రెడీ నేను ఇదివరకు, మీరు సేల్స్ మేనేజర్కి అసిస్ట్ చేస్తూ ఉండాలి. ఒక మ్యాపింగ్, క్యాచ్మెంట్ మ్యాపింగ్ అంటే ఏ ఏరియాలో మనకు ఎలాంటి టైప్ ఆఫ్ కస్టమర్స్ ఉంటారు, స్కోపింగ్ ఎక్కడ స్కోప్ ఉంది మనకు, ఇక్కడ వెళ్తే ఇక్కడ మన కరెంట్ అకౌంట్ ఓపెన్ చేయొచ్చా, ఇక్కడ మన బిజినెస్ అయిద్దా. సో మీరు అనలైజ్ చేసి ఒక సేల్స్ మేనేజర్కి మీరు ఎగ్జాక్ట్గా ఇన్పుట్ చేస్తే సో మీ జాబ్ ఈజ్ డన్. నెక్స్ట్ వచ్చేసి ప్రొవైడ్ రెగ్యులర్ ఫీడ్బ్యాక్ అండ్ టు సేల్స్ మేనేజర్ అండ్ ఆర్ఎం ఆన్ ఆపర్చునిటీస్ అండ్ కస్టమర్ నీడ్స్. సో మీరు ఆల్రెడీ ఫీల్డ్లో కస్టమర్స్తో మాట్లాడుతూ ఉంటారు కాబట్టి కస్టమర్స్కి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మీరు ఇమీడియట్గా సేల్స్ మేనేజర్ చెప్తే సేల్స్ మేనేజర్ రిలేషన్షిప్ మేనేజర్కి, సో అలా మీరైతే ఇన్పుట్స్ ఏమైనా ఉంటే కూడా వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది. ఎక్కడనే మనం ఇంప్రూవ్మెంట్స్ చేసుకోవాలా, మన ఆపరేషన్స్ పరంగా కానీ మన క్వాలిటీ పరంగా కానీ. సో మన కస్టమర్ ఫీడ్బ్యాక్ తీసుకొని వీళ్ళకు మీ హైయర్ అథారిటీస్కి మీరు చెప్తూ ఉండాలి. సో దట్ మీకు ఇబ్బంది ఉండకుండా ఫ్యూచర్లో వీళ్ళు చూసుకుంటారు. నెక్స్ట్ ఎన్ష్యూర్ అడెరెన్స్ టు సెల్లింగ్ నార్మ్స్ అండ్ ఎస్ఓపీస్ డిఫైన్డ్ బై ద ఆర్గనైజేషన్. వచ్చేసి మనకు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ అయితే ఉంటుంది ఎవ్రీ బ్యాంక్కి. సో మీరు వచ్చేసి ఆ సెల్లింగ్ నార్మ్స్, మీకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారమే మీరు ఏదైనా ప్రోడక్ట్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఏదైనా ప్రోడక్ట్ మాత్రం మీరు తప్పగా ఎక్స్ప్లెయిన్ చేసి ప్రోడక్ట్ మనకు మీ కస్టమర్కి అమ్మితే మాత్రం మీకు ఫ్యూచర్లో బాగా ఇబ్బంది పడాల్సి ఉంటుంది. ఏదైనా ప్రోడక్ట్ కానీ కస్టమర్కి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. వెదర్ ఇట్స్ ఇన్సూరెన్స్, వెదర్ ఇట్స్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ డిపాజిట్స్ ఆర్ ఏదైనా బ్యాంక్లో చెప్పేటప్పుడు క్లియర్గా చెప్పాలి. కస్టమర్కి ఏ తప్పులు తెలియకపోతే అడిగి చెప్పాలి. ఓకే, అది మాత్రం మీ రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ. ఎన్ష్యూర్ క్వాలిటీ సోర్సింగ్ ఇన్ లైన్ విత్ ద బ్యాంక్స్ పాలసీ. ఓకే, బ్యాంక్స్ పాలసీ ప్రకారం ఒక క్వాలిటీ ప్రోడక్ట్ అయితే సోర్స్ చేయాలి స్టూడెంట్స్ మీరు. హయ్యర్ డిగ్రీ ఆఫ్ మార్కెట్ అవేర్నెస్ అండ్ అండర్స్టాండింగ్ ఆఫ్ కస్టమర్ నీడ్స్. సో మీకు వచ్చేసి ఒక హయ్యర్ డిగ్రీ అయితే ఉండాలి స్టూడెంట్స్. మీకు ఒక హయ్యర్ డిగ్రీ ఆఫ్ మార్కెట్ అవేర్నెస్, మార్కెట్లో ఎలాంటి ప్రోడక్ట్ నడుస్తుంది, మార్కెట్లో మనం ఎలా బిజినెస్ తీసుకురావచ్చు, సో మార్కెట్లో కస్టమర్స్కి ఏం కావాలి, సో బ్యాంక్ నుంచి ఎలాంటి టైప్ ఆఫ్ సర్వీస్ కావాలనేది మీకు ఒక నాలెడ్జ్ అయితే ఉండాలి స్టూడెంట్స్. సో కస్టమర్ నీడ్స్ అనేది మీరు అండర్స్టాండ్ చేసుకుంటే కస్టమర్ సర్వీస్ అనేది చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది. సో సేల్స్ ఆఫీసర్ అంటే కస్టమర్స్కి ఏం కావాలో మీకు తెలిసి ఉండాలి. సో దట్ మీరు మీ పై మేనేజర్స్ చెప్పి మీరు అరేంజ్ చేయించగలరు. అండ్ కస్టమర్ డిలైట్ ఈజ్ ఇంపార్టెంట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే, అది మాత్రం గుర్తుపెట్టుకోండి students. So next is collaborate with other branch departments and functions to provide products and service offerings to customer to ensure customer సెంట్రిసిటీ. ఓకే స్టూడెంట్స్, ఒక్కటే ఏంటంటే నేను చెప్పేది, ఒక కస్టమర్ మీరు తీసుకొచ్చారంటే కస్టమర్కి అకౌంట్ ఓపెన్ చేయించారు, కస్టమర్కి అకౌంట్ రన్నింగ్ అవుతుంది, సో ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. బట్ కస్టమర్ ఎప్పుడైనా అతను చెక్ బుక్ కావాలని అడిగినప్పుడు ఇమ్మీడియట్గా మీరు కొలాబరేట్ అవ్వాలా, చెక్ బుక్ టీమ్తో కొలాబరేట్ అయ్యి ఇమ్మీడియట్ చెక్ బుక్ అనేది కస్టమర్కి డిస్పాచ్ అయ్యేటట్టు చూడాలా. అలాగే నెఫ్ట్ ఆర్టీజీఎస్ చేసుకునేటప్పుడు కస్టమర్ కొంచెం టైం పడుతుంది, లేదు నాకు తొందరగా కావాలని అడిగినప్పుడు ఆ డిపార్ట్మెంట్తో మాట్లాడి మీరు ఆర్టీజీఎస్ కానీ నెఫ్ట్ కానీ తొందరగా చేస్తే కస్టమర్ రిలేషన్షిప్ చాలా బాగుంటుంది మనతో. అండ్ కస్టమర్ రిలేషన్షిప్ వాళ్ళ పార్ట్నర్తో
మనతో చాలా బాగుంటుంది బయట బిజినెస్ వాళ్ళు చేస్తూ. ఇఫ్ కస్టమర్ రిలేషన్షిప్ ఇస్ గుడ్ విత్ హిస్ బిజినెస్ పార్ట్నర్ వేర్ ఈస్ డూయింగ్ ట్రాన్సాక్షన్ విత్ అస్ అండ్ సెండింగ్ మనీ టు ద కస్టమర్, అతని బిజినెస్ మనతో చాలా బాగుంటుంది. సో కస్టమర్ సెంట్రిక్గా ఉండాలి, మనం కస్టమర్కి ఎప్పుడైనా హెల్ప్ చేస్తుండాలి అడిగిన వెంటనే. సో మనం చాలా హ్యాజిల్ ఫ్రీగా ఉండాలా. సో సేల్స్ ఆఫీసర్ అంటే టోటల్ రోల్ వచ్చేసి కస్టమర్ని మనం చాలా మంచిగా చూసుకోవాలా. అది స్టూడెంట్స్ బ్యాంక్లో పని అది. నెక్స్ట్ వచ్చేసి మనకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కనుక వెళ్తే ఎనీ గ్రాడ్యుయేట్ కెన్ అప్లై స్టూడెంట్స్. నేను స్టార్టింగ్ వీడియోలో చెప్పాను, ఎనీ గ్రాడ్యుయేట్, బీఏటెక్, బీఎస్సీఆర్, బీబీఏ, ఎనీ గ్రాడ్యుయేట్ ఎవరైనా డిగ్రీ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ స్టూడెంట్స్ అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎక్స్పీరియన్స్ కనుక చూసుకుంటే ఫ్రెషర్స్ కూడా ఎలిజిబుల్, అలాగే చిన్న ఎక్స్పీరియన్స్ ఉంటే కూడా ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఫ్రెషర్స్ కూడా ఎలిజిబుల్ ఇక్కడ చూసుకుంటే. దాంతోపాటు 0 to 4 years అని చెప్పారు, బట్ మనకు ఫ్రెషర్స్ కూడా ఎలిజిబుల్, అలాగే మనకు కొంచెం ఎక్స్పీరియన్స్ ఎవరు ఉన్నా కూడా ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. బట్ ఫ్రెషర్స్ కూడా ఎలిజిబుల్, మళ్ళీ చెప్తున్నా ఫ్రెషర్స్ కూడా ఎలిజిబుల్. అలాగే మీకు జాబ్ వచ్చేసి ఇక్కడ అప్లై చేయొచ్చు. మీరు ఇక అప్లై అనేది అక్కడ ఉంది, అప్లై బటన్ క్లిక్ చేస్తే మీరు అప్లై చేయొచ్చు. మీరు వచ్చేసి మీకు అప్లికేషన్ లింక్ అనేది నేను కింద మన డిస్క్రిప్షన్లో నేను పేస్ట్ చేస్తాను. సో అక్కడ నుంచి మీరు అప్లై చేయండి దయచేసి. అండ్ జాబ్ వచ్చేసి ఐడెంటిఫికేషన్ వచ్చేసి 17/7/96 దీని కోడ్ వచ్చేసి. పోస్టింగ్ డేట్ వచ్చేసి కనుక చూసుకుంటే మనకు 13th ఈ జాబ్ అయితే పోస్ట్ అవ్వడం జరిగింది. ఈ జాబ్ వచ్చేసి 13th మనకు స్పాట్ అవ్వడం జరిగింది 3:34 PM అండ్ అప్లై బిఫోర్ 31st May స్టూడెంట్స్. మనకు వచ్చేసి టైం ఇంకా 15 days ఉంది, దయచేసి అప్లై చేయండి. అండ్ జాబ్ షెడ్యూల్ వచ్చేసి ఫుల్ టైం స్టూడెంట్స్, ఇది ఫుల్ టైం, ఇది పార్ట్ టైం కాదు, ఫుల్ టైం ఇది మనకు జాబ్ వచ్చేసి. సో మళ్ళీ చెప్తున్నా, మనకు స్పాట్ అయింది వచ్చేసి 13th అండ్ లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి 31st. సో అప్లికేషన్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, దయచేసి అప్లై చేయండి. ఈ జాబ్ మీకు కరోనా టైంలో చాలా యూస్ఫుల్ అవుతుంది. ఒక బ్యాంక్ ఆఫీసర్ కరెంట్ అకౌంట్ అంటే చాలా మంచి జాబ్ ఇది. మీకు ఐడిఎఫ్సి బ్యాంక్లో వన్ ఆఫ్ ది గ్రోయింగ్ బ్యాంక్ ఇది, ప్రజెంట్ సిచ్యువేషన్లో చాలా మంచి జాబ్ ఇది. సో దయచేసి ఈ వీడియోని మీకు నచ్చినైతే దయచేసి వీడియోని లైక్ చేయండి, అలాగే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ మాక్సిమం ఈ వీడియోని మన అన్ఎంప్లాయిడ్ ఫ్రెండ్స్కి, అన్ఎంప్లాయిడ్ పీపుల్కి అయితే షేర్ చేయండి, ట్రై చేయండి, సో దట్ వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో స్టూడెంట్స్. హ్యావ్ ఎ గ్రేట్ డే.